భగవానుడు బుద్ధుడు క్రమముగా భిక్షకు బయలుదేరాడు. యశుని తోడుకొని బయలుదేరాడు అనమాట. ద్రౌపది శ్రేష్ఠి భోజనానికి పిలిచాడు కదా, చక్కగా మారు మాట్లాడక ఒప్పుకున్నాడు, బయలుదేరాడు అనమాట. మధ్యాహ్న సమయం అయింది. అప్పుడు భిక్షకెళ్ళి ఆయన దూరాన్ని నుంచే చూసి ఆహ్వానించి తీసుకెళ్ళాడు. అందరూ పరివేష్టించి కూర్చున్నాడు. ద్రౌపది బుద్ధునికి ఆసనం సమర్పించి కుమారునికి అందరికీ ఆసనాలు ఇచ్చి కూర్చున్నప్పుడు యశుని తల్లి పూర్వపు భార్య, అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు భార్య అందరూ వచ్చి బుద్ధునికి నమస్కరించి ఒక చోట కూర్చున్నారు. వాళ్ళందరినీ పరికించి చూశారు. బుద్ధుడు మామూలుగా ఆయన చెప్పే ధర్మకథలు అన్నీ ఉపదేశించారు. వాళ్ళిద్దరికీ కూడా ద్రౌపది శ్రేష్ఠి భార్యకు, యశుని తల్లి, అదే తల్లి కదా, తల్లి అతని భార్యకు, పూర్వ భార్యకు ఎంతో హృదయం ప్రసన్నమైందన్నమాట. వాళ్ళ మనసులో ప్రసన్నంగా చిత్తులై ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ భర్త వెళ్ళిపోయాడు, ఇలా సన్యాసం స్వీకరించాడు, ఎలాంటి బాధలే వాళ్ళకి స్ఫురించలేదు. బుద్ధుని దర్శనంతో వాళ్ళ ఎంతో భవ్య చిత్తులుగాను ప్రసన్న చిత్తులుగాను ఎంతో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు కూడా అత్తాకోడళ్ళు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఏం చెప్తారు భగవాన్తో, తండ్రి మాకు మీరు మాకు ధర్మాన్ని అన్నిటిని మాకు బోధించండి అని వేడుకుంటాను. అప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడు, బుద్ధిమంతులకి బుద్ధుజీవులకి బోధించే దుఃఖము, సముదయము, నిరోధము అనే ఈ మార్గాలు 4 ఉంటాయి. ఇలాంటి ఈ నిరోధము ఇవన్నీ ఎలా వచ్చినప్పుడు మనం ఎలా నిరోధించుకోవాలో, ఎలాంటి ధర్మాలన్నీ చక్కగా నెమ్మదిగా వాళ్ళకి బోధపడేలాగా ఉపదేశించారు. ఇంకా వారికి 3 మాటలతో వారికి బుద్ధుని బోధనలు విని వాళ్ళకి ధర్మశిక్షలు ఉత్పన్నమయ్యాయి అన్నమాట. అంటే వాళ్ళకి అన్నీ తెలియబడతాయి లోపల. ఇంకా ఈ సంసారము, ఈ మనాది అనే ఈ భావం, మనం ఈ భోగాలను పిలిచాలన్న అన్నీ అంతరించిపోయింది. వాళ్ళు 3 మాటలతోటే జ్ఞానం దొరికిందన్నమాట. బుద్ధుడు వాళ్ళని పెట్టిన భోజనాన్ని చక్కగా తిని, వాళ్ళు పెట్టిన అన్ని సంతోషంగా స్వీకరించి యశునితో కూడి ఎంతో ధార్మిక కథలు, ఇంకా అనువంశిక కథలు, చెప్పవలసిన ధర్మాలన్నీ చెప్తారు. వారికే కాక అక్కడికి వచ్చిన వారందరికీ కూడా మంచి ఆనందం అయిందనమాట, సంతోషం. ధర్మం తెలియబడింది. చెప్పకపోతే వింటే ఎవరికైనా ధర్మం తెలియబడుతుంది. ధర్మాలు ఎప్పుడూ మనం ఎలాగా ధర్మం తెలియకుండా సంచరిస్తూ ఉన్నాం. బుద్ధుని ధర్మాలు ఎప్పుడైతే విన్నారో అందరికీ కూడా మంచి మనసు, ధార్మిక విషయాలు తెలుసుకున్నందుకు సంతోషం మొక్కలో తెలుస్తుంది. ప్రచన్న చిత్తులై అందరూ ఎంతో బాగున్నారు. అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, యశుని తల్లి భార్య కూడా మాకు అనుగ్రహం ఇవ్వండి, మమ్మల్ని భిక్షునిగా స్వీకరించండి అని వాళ్ళ 3 మాటలతో ఎలాగా బుద్ధం శరణం గచ్చామని 3 మాటలు ఉంటాయి కదా, అవి పలుకుతారన్న. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి 3 మాటలు పలికి వాళ్ళు మొట్టమొదట బుద్ధుని సంఘంలో స్త్రీ ఉపాసకులుగా వాళ్ళు చేర్చుకోబడ్డారు. నాటి నుంచి కూడా వాళ్ళు బుద్ధ ధర్మాలు ఇంట్లో ఉన్న సంసారంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఉపాసకులుగా ఉండి ధర్మాలను అనుసరిస్తూ యశుని తల్లి, యశుని భార్య అని ఎంతో పేరు తెచ్చుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు అడ్డం చెప్పలేదు. అలా అందరికీ ధర్మాలను బోధించి బుద్ధుడు యశునితో చేరి మళ్ళీ బయటకు వచ్చి యథేచ్ఛగా వేరే చోటకి వెళ్ళిపోయాడు అనమాట. ఇది ఈరోజు మనం చెప్పుకున్నది.